హైడ్రా దూకుడు, చెరువుల్లో ఆక్రమణలపై కదులుతున్న అధికారులు. చింతల చెరువు బఫర్ జోన్లో కబ్జాల తొలగింపు, చెరువు జాగాలో కట్టిన 52 ఇళ్ల కూల్చివేత, రోజుకో చోట చర్యలు తీసుకుంటున్నటువంటి ఏజెన్సీ. ఇది పూర్తి స్థాయిలో చూసే కంటే ముందు నేను ఇంకొక విషయం చెప్తా. ఈ ప్రభుత్వ అధికారుల దృష్టికి పోతుంది అనేటువంటి ఉద్దేశమేనా అది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం మెయిన్ సిటీలో ఒక చెరువు ఉన్నది. దాని మీదనే రీసెంట్గా కొత్త బ్రిడ్జ్ కట్టిరు. ఆ ఖమ్మం మెయిన్ చెరువు బఫర్ జోన్ లేదా FTL జోన్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్. ఈ FTL జోన్లో మాజీ మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఆ కలద్దాల ఆ మంత్రి పేరు పువ్వాడ అజయ్ కుమార్ కొంతమంది దగ్గర ల్యాండ్ తీసుకొని ఈ FTL జోన్లో ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా FTL జోన్లో ఉన్నది. దీన్ని కూడా తొలగించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలోనే కాదు, ఇక్కడ హైదరాబాద్ వరకే కాదు, పూర్తి తెలంగాణ వ్యాప్తంగా FTL జోన్లో బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిరో అవన్నీ తొలగిస్తే ప్రజలకి మంచి జరుగుతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, వర్షం గట్టిగా ఎక్కువ పడితే హైదరాబాద్ చుట్టుపక్కల లేదా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి లొకేషన్స్లో, మేజర్ లొకేషన్స్లో వాటర్ ఏదైతే అపార్ట్మెంట్లలోకి, విల్లాల్లోకి, ఇళ్లలోకి పోతా ఉందో దానికి ఈ బఫర్ జోన్లు, FTL జోన్లు, చెరువులు, నాలాలు కబ్జా చేయడమే కారణం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమణలపై ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. రోజుకో చోట కూల్చివేతలు జరుపుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఇందుకోసం పోలీసుల సాయాన్ని తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలకు నేరుగా హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ వెళ్లి స్థానికులతో మాట్లాడుతూ ఉన్నారు. అధికారులతో మరో దఫా విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆక్రమణలు తొలగిస్తున్నారు. తాజాగా మంగళవారం గాజుల రామారంలోని చింతల చెరువులో బఫర్ జోన్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దేవేందర్ నగర్, గాజుల రామారానికి సంబంధించిన బఫర్ జోన్తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ LTF, ఫుల్ ట్యాంక్ లెవెల్ అది FTL అని రాయాలి, అది రాసిన వాళ్ళు ఎవరో కానీ, పరిధిలో అక్రమంగా నిర్మాణాలను చేపట్టినట్టు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో పాటు హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో వెలుగు చూసిన ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. రంగనాథ్ ఆదేశాల మేరకు RFO పాపయ్య నేతృత్వంలో DSP శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ బాలరెడ్డి సహకారంతో హైడ్రా విభాగం, మార్షల్స్, DRF బృందాలతో 3 JCBల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతలకు అడ్డుపడిన వారిని పోలీసుల సాయంతో నిలువరించారు. చెరువులపై స్పెషల్ ఫోకస్, నిర్భయంగా ఫిర్యాదు చేయండి అంటూ రంగనాథ్ ఇచ్చినటువంటి నెంబర్లు చెప్తా ఉన్నా. మీ ఏరియాలో కూడా ఎక్కడైనా FTL ల్యాండ్లో కానీ, బఫర్ జోన్లో కానీ, లేదు అంటే ఆక్రమణలకు గురైనటువంటి ల్యాండ్లు, నాలాలు ఏవైనా ఉంటే ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి. రంగనాథ్ గారు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు 1800 04029560509, 29560596, 29565758, 29560593కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా తనను వ్యక్తిగతంగా కలిసి కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అపాయింట్మెంట్ కోసం AV రంగనాథ్ అపాయింట్మెంట్ కోసం 7207923085 నెంబర్కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ గాజుల రామారం ఏరియా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టింది ప్రస్తుత BRS పార్టీ ఎమ్మెల్యే KP వివేకానంద్ గౌడ్. ఆయన యొక్క తొత్తులు అక్కడ ఉన్నటువంటి దగుల్బాజీలో పెట్టింది. ఇదంతా ఈ ఏరియాలో జరిగిన మేజర్ కబ్జాలన్నీ ఆ BRS నాయకులే. అక్కడ గత 10 ఏళ్ళుగా పంది కుక్కల కంటే దారుణంగా దూసుకుంటా ఉన్నారు ఆడ ఆ KP వివేకానంద్ గౌడ్, ఆయనకు ఉన్నటువంటి మనుషులాడ. 2 చెరువులు ఎంత పెద్ద కబ్జాకు గురైనాయి తెలుసా? ఆ గాజుల రామారం ఎంట్రన్స్లోనే ఒక పెద్ద చెరువు ఉండేది, ఇప్పుడు ఆడ పెద్ద అపార్ట్మెంటే నిలుస్తుంది. ఆడ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఏరియాలో ఇట్లనే ఉన్నది, చాలా ఏరియాలో ఇట్లనే ఉన్నది. హైడ్రా దూకుడు, చెరువుల్లో ఆక్రమణలపై కదులుతున్న అధికారులు. చింతల చెరువు బఫర్ జోన్లో కబ్జాల తొలగింపు, చెరువు జాగాలో కట్టిన 52 ఇళ్ల కూల్చివేత, రోజుకో చోట చర్యలు తీసుకుంటున్నటువంటి ఏజెన్సీ. ఇది పూర్తి స్థాయిలో చూసే కంటే ముందు నేను ఇంకొక విషయం చెప్తా. ఈ ప్రభుత్వ అధికారుల దృష్టికి పోతుంది అనేటువంటి ఉద్దేశమేనా అది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం మెయిన్ సిటీలో ఒక చెరువు ఉన్నది. దాని మీదనే రీసెంట్గా కొత్త బ్రిడ్జ్ కట్టిరు. ఆ ఖమ్మం మెయిన్ చెరువు బఫర్ జోన్ లేదా FTL జోన్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్. ఈ FTL జోన్లో మాజీ మంత్రి, అక్కడ ఉన్నటువంటి ఆ కలద్దాల ఆ మంత్రి పేరు పువ్వాడ అజయ్ కుమార్ కొంతమంది దగ్గర ల్యాండ్ తీసుకొని ఈ FTL జోన్లో ఓ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు.
ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా FTL జోన్లో ఉన్నది, దీన్ని కూడా తొలగించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలోనే కాదు, ఇక్కడ హైదరాబాద్ వరకే కాదు, పూర్తి తెలంగాణ వ్యాప్తంగా FTL జోన్లో బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిరో అవన్నీ తొలగిస్తే ప్రజలకి మంచి జరుగుతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, వర్షం గట్టిగా ఎక్కువ పడితే హైదరాబాద్ చుట్టుపక్కల లేదా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి లొకేషన్స్లో, మేజర్ లొకేషన్స్లో వాటర్ ఏదైతే అపార్ట్మెంట్లలోకి, విల్లాల్లోకి, ఇళ్లలోకి పోతా ఉందో దానికి ఈ బఫర్ జోన్లు, FTL జోన్లు, చెరువులు, నాలాలు కబ్జా చేయడమే కారణం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమణలపై ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. రోజుకో చోట కూల్చివేతలు జరుపుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఇందుకోసం పోలీసుల సాయాన్ని తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలకు నేరుగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెళ్లి స్థానికులతో మాట్లాడుతూ ఉన్నారు. అధికారులతో మరో దఫా విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆక్రమణలు తొలగిస్తున్నారు. తాజాగా మంగళవారం గాజుల రామారంలోని చింతల చెరువులో బఫర్ జోన్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దేవేందర్ నగర్, గాజుల రామారానికి సంబంధించిన బఫర్ జోన్తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ LTF, ఫుల్ ట్యాంక్ లెవెల్ అది FTL అని రాయాలి, అది రాసిన వాళ్ళు ఎవరో కానీ, పరిధిలో అక్రమంగా నిర్మాణాలను చేపట్టినట్టు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో పాటు హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో వెలుగు చూసిన ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. రంగనాథ్ ఆదేశాల మేరకు RFO పాపయ్య నేతృత్వంలో DSP శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ బాలరెడ్డి సహకారంతో హైడ్రా విభాగం, మార్షల్స్, DRF బృందాలతో 3 JCBల సాయంతో ఈ క్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతలకు అడ్డుపడిన వారిని పోలీసుల సాయంతో నిలువరించారు. చెరువులపై స్పెషల్ ఫోకస్, నిర్భయంగా ఫిర్యాదు చేయండి అంటూ రంగనాథ్ ఇచ్చినటువంటి నెంబర్లు చెప్తా ఉన్నా. మీ ఏరియాలో కూడా ఎక్కడైనా FTL ల్యాండ్లో కానీ, బఫర్ జోన్లో కానీ, లేదు అంటే ఆక్రమణలకు గురైనటువంటి ల్యాండ్లు, నాలాలు ఏవైనా ఉంటే ఇగో ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి. రంగనాథ్ గారు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు 1800 599 0099, 04029560509, 29560596, 29565758, 29560593కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా తనను వ్యక్తిగతంగా కలిసి కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అపాయింట్మెంట్ కోసం రంగనాథ్ అపాయింట్మెంట్ కోసం 7207923085 నెంబర్కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ గాజుల రామారం ఏరియా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టింది.